హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్. ఈరోజు మనము మలద్వారం అంటే మోషన్ పోయే భాగం దగ్గర వచ్చే మోస్ట్ కామన్ డిసీజెస్ గురించి, అంటే చాలా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తాము. అందులో మన సెకండ్ ఇది అంటే ఫిజర్ గురించి ఈరోజు మాట్లాడదాం. చాలాసార్లు మనం చూసుకుంటే ఫిజర్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పడం అంటే చీలిక, అంటే ఒక కట్ మనకు చర్మం మీద ఎట్లయితే కట్ అవుతుందో సో దాన్ని ఫిజర్ అంటారు సింపుల్ చెప్పాలంటే. ఎప్పుడైతే మన మోషన్ పోయే ద్వారం దగ్గర చిన్నగా కట్ అవుతుందో ఆ స్పెసిఫిక్ దాన్ని మనం ఫిజర్ అని చెప్తాం. సో యూజువల్గా ఏమవుతుంది, ఈ ఫిజర్ వచ్చినప్పుడు చాలామంది విపరీతమైన నొప్పి మంట ఉంటుంది ఫిజర్లో. చాలా స్పెసిఫిక్గా చెప్తారు పేషెంట్ కూడా వచ్చి చెప్తారు, ఇక్కడ నైట్ ఇట్లా పార్టీ అయింది, కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నాము, లేదంటే ఆల్కహాల్ తీసుకున్నాము, నెక్స్ట్ డే విపరీతమైన మంట. అంటే వాళ్ళకి ఎంత నొప్పి ఇది ప్రాబ్లం ఉంటుందంటే మోషన్ పోవడానికి కూడా భయపడతారు వాళ్ళు. మోషన్ వెళ్ళినా కూడా అరే మోషన్ పోతే విపరీతమైన నొప్పి వస్తుంది, విపరీతమైన మంట వస్తుంది. మోషన్ పోయిన తర్వాత కూడా 1 గంట 2 గంటల సేపు ఏదో గుంజినట్టు ఇబ్బందిలాగా ఉంటుంది. సో మెయిన్ ఈ ఫిజర్లో వచ్చేసి చీలికలో మనకి ఏంటంటే నొప్పి, చాలా క్లాసికల్ సిమ్టమ్ పెయిన్. సో పెయిన్ అనేది మోస్ట్ కామన్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది మనకు. సో విపరీతమైన నొప్పి మంట ఉంటుంది. యూజువల్గా బ్లడ్ అనేది చాలా తక్కువ కేసుల్లో కొంచెం మోషన్తో పాటు జస్ట్ స్ట్రీక్ ఆఫ్ బ్లడ్ విత్ ద స్టూల్స్, అంటే మోషన్ వెళ్ళినప్పుడు కొంచెం రక్తం వస్తుంది. సో బ్లడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పెయిన్ క్లాసికల్ సిమ్టమ్ ఉంటుంది అనమాట. సో కొంతమందికి జస్ట్ కొంచెం బ్లడ్ రావచ్చు. సో మెయిన్ వీళ్ళకి ఏముంటుందంటే ఎక్కువ స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్, లేకుంటే నాన్ వెజ్, ఆల్కహాల్ తింటే ఖచ్చితంగా నెక్స్ట్ డే వాళ్ళకు మోషన్ వెళ్ళినప్పుడు విపరీతమైన నొప్పి మంట, ఏదో ఒక ఇబ్బంది. ఇంకా కొన్ని లేటెస్ట్ స్టేజెస్లో ఏంటంటే చర్మం కూడా దురద పుట్టడము, స్కిన్ కలర్ చేంజ్ కావడం, ఇవన్నీ ఉంటాయి. సో దీన్ని ఏమంటారు అంటే ఫిజర్ అంటారు. ఈ ఏనల్ రీజియన్లో వస్తుంది కాబట్టి ఏనల్ ఫిజర్ అని చెప్తారు అనమాట. సో ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము, సేమ్ మనకి ఏదైనా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి వాళ్ళకు డైటరీ చేంజెస్. అంటే మెయిన్ ఇక్కడ కూడా మనకు ఈ వచ్చినప్పుడు ఈ చీలిక ఏదైతే ఉందో అది హీల్ కావడానికి మోషన్ అనేది ఫ్రీగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. సో మోషన్ గట్టిగా ఉండకుండా ఉండడానికి మనము డైటరీ చేంజెస్ చేసుకున్నట్టు కొంచెం ఆకుకూరలు, కూరగాయలు ఎవ్రీడే అట్లీస్ట్ యూజువల్ వచ్చే మా పేషెంట్స్ అందరికీ నేను రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఎవ్రీడే రోజుకు ఒక 2 టైప్ ఆఫ్ వెజిటేబుల్స్, ఒక 2 ఫ్రూట్స్, మీకు నచ్చింది ఏదైనా ఖచ్చితంగా తీసుకోండి అని చెప్తాం. ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో వాటర్ ఎక్కువ తీసుకోవడము, ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల మోషన్ అనేది మనకు ఫ్రీగా పాస్ అవుతుంది. సో ఫ్రీగా పాస్ అయినప్పుడు మోషన్ ఫ్రీగా వస్తే ఈ చీలడం అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ చీలిక కూడా హీల్ కావడానికి తొందరగా ఆస్కారం ఉంటుంది. సో స్పెసిఫిక్గా మెయిన్ డైటరీ చేంజెస్ చేసుకోవడము, ఈ స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఆల్కహాల్ ఇవన్నీ ఖచ్చితంగా స్టాప్ చేసేది ఉంటుంది. ఇంకోటి సిట్స్ బాత్ అంటారు. ఇది కామన్గా యూజువల్గా రెగ్యులర్ చెప్తుంటాం. ఈ మోషన్ పోయే భాగం దగ్గర ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. మనకు మోషన్ వెళ్ళినప్పుడు కూడా కొంచెం మోషన్ అక్కడే మిగిలిపోవడము, దానివల్ల ఎక్కువ మంట రావడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చాలా మందికి సిట్స్ బాత్ అడ్వైజ్ చేస్తాం. సిట్స్ బాత్ అంటే సింపుల్గా ఒక చిన్న బకెట్ లాంటిది, ఒక టంబులర్, పిల్లలకు స్నానం చేయించే ఒక చిన్న టబ్ లాంటిది తీసుకొని అందులో జస్ట్ గోరువెచ్చని నీళ్ళు, అందులో డెటాల్, బిటాడిన్ ఇవేం అవసరం లేదు. అవన్నీ కొంచెం ఇరిటెంట్ లాగా కూడా ఉంటాయి. సో స్కిన్ కూడా మీకు కొంచెం ఇరిటేషన్, ఇచ్చింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో జస్ట్ వామ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని రోజుకు ఒక 10 to 15 minutes రోజుకు 2 సార్లు అట్లా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే స్పింక్టర్ ఉంటుంది అనమాట. మోషన్ వెళ్ళే దగ్గర ఇంటర్నల్ స్పింక్టర్ అంటారు. ఆ స్పింక్టర్ అనేది ఏదైతే మనకు ఎక్కువ టెన్షన్ ఉంటుందో అది కొంచెం రిలీవ్ అవుతుంది. సో దీంతో ఏమవుతుందంటే మనకు ఏదైతే ఆ ఇబ్బంది ఉంటుందో మోషన్ పోగానే అరే విపరీతంగా నొప్పి వేస్తుంది, మంట పుడుతుంది అనేది యూజువల్గా చాలా మటుకు 60 to 70% వరకు మనకు తగ్గుతుంది. సో స్పెసిఫిక్గా మోషన్ వెళ్ళిన తర్వాత ఈ ఫిజర్ ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్తామంటే ఖచ్చితంగా సిట్స్ బాత్ ఒకటి ఫాలో కాండి అని చెప్తాం. ఇంకా చిన్నగా ఒకసారి మనకు డైటరీ చేంజెస్ చేసుకోవడం, ఇవన్నీ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒక 50 to 60% మనకు అవన్నీ హోమ్ రెమెడీస్ లాగా ఇంట్లోనే మనకు ట్రీట్ అయిపోతుంది. ఒకవేళ అప్పుడు కూడా ట్రీట్ కాలేదు అనుకుంటే డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న ఆయింట్మెంట్ ఇవ్వడము, దానికి ఏమైనా మెడికేషన్ సజెస్ట్ చేయడం చూస్తారు. ఒకవేళ ఇది తీసుకున్న తర్వాత కూడా తగ్గలేదు, మనకు సేమ్ అట్లనే రిపీట్ అవుతుంది, లేదు అంటే ఇప్పుడు తగ్గింది, మళ్ళీ ఒక 1-2 months తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొంచెం స్పైస్ ఫుడ్ తీసుకున్నా కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది అనుకుంటే సర్జరీ అవసరం రావచ్చు. వాళ్ళు యూజువల్గా చేసే చిన్న డే కేర్ ప్రొసీజర్ అంటే యూజువల్గా మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. లేటల్ ఇంటర్నల్ స్పింక్టరాటమీ అంటారు. యూజువల్గా ఇది మనము కాటరీ మెషిన్తో చేయొచ్చు, లేదు అంటే ఇప్పుడు రీసెంట్గా లేజర్ మెషిన్తో చేయొచ్చు. దేంతో చేసినా కూడా యూజువల్గా లెంత్ ఆఫ్ స్టే మనకు 1 day ఉంటుంది. మార్నింగ్ వస్తే ఈవినింగ్కి డిశ్చార్జ్ చేస్తారు.
సో దీంతోపాటు మనకు వచ్చిన కాంప్లికేషన్స్ ఏంటంటే విపరీతమైన మంట రావడము, బ్లీడింగ్ రావడం, ఇవన్నీ కూడా డాక్టర్ ఒకసారి చెక్ చేసి మీకు ఏ మెథడ్ అయితే తీసుకుంటే బెటర్, మనకు ఏవి ఫుడ్ తీసుకోవాలా, ఏవి అవాయిడ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు డెఫినెట్గా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీకు అప్పటికి కూడా తగ్గకుంటే దానికి సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం రావచ్చు.